బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు పేషియాని, సుప్రీత తదితరులపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యూట్యూబర్లు డబ్బులు తీసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరికి త్వరలో నోటీసులు పంపిస్తామని పంజగుట్ట పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత తదితరులపై పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యూట్యూబర్లు డబ్బులు తీసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరికి త్వరలోనే నోటీసులు పంపిస్తామని పంజగుట్ట పోలీసులు తెలిపారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, మనం ఆల్రెడీ చూసాం హర్ష సాయి మీద పోలీసులు కేసు నమోదు చేశారు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని. ఇప్పుడు కొత్తగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే బుల్లితెర లేదంటే కనుక ఈ టీవీ నటులపై కూడా కేసులు నమోదు చేయడాన్ని ఎలా చూడాలి? ఈ కేసుల యొక్క తీవ్రత ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? వీటిని సైబర్ నేరాలుగా భావిస్తున్నారా లేదంటే జనరలైజ్డ్ కేసులుగా నమోదు చేశారా? అయితే చాలా సీరియస్ గానే తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లకి సంబంధించి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నిన్న హర్ష సాయి మీద కేసు నమోదు చేస్తున్న పోలీసులు తాజాగా మిగతా 10 మంది మొత్తం కలిసి హర్ష సాయితో కలిపి 11 మందిపై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సీరియల్ నటులు, దాంతో పాటు బిగ్ బాస్ లో కూడా కంటెస్టర్లుగా పాల్గొన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. విష్ణుప్రియ కావచ్చు, రీతు చౌదరి ఇప్పటికీ హర్ష సాయి మీద కేసు నమోదు చేశారు. టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్, మొత్తం చూసినట్టయితే మొత్తం 11 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసులు అందరి మీద కేసు నమోదు చేశారు. ఇంకా దాంతో పాటు అజయ్, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజులపై కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులకి వచ్చిన ఫిర్యాదు మేరకు ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేసినట్లుగా ఎఫ్ఐఆర్ పేర్కొనడం జరిగింది. యూస్ కోసం బెట్టింగ్ యాప్లను వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు అందరూ కూడా ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కోట్ల రూపాయల డబ్బులు బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళందరూ కూడా సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఈ 11 మందికి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్, దాంతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి సమాచారం సేకరించారు. వీళ్ళు ఏవేవి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు, దాని నుంచి వీళ్ళకి ఎంతవరకు సంపాదన వస్తుండే దానిపై కూడా పూర్తిగా ఫోకస్ చేసిన పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే మనకి ఎఫ్ఐఆర్ కాపీలోని అంశాలను ఒకసారి పరిశీలిద్దాము. ఇమ్రాన్ ఖాన్, ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్, జెటెక్స్ పరీ మ్యాచ్ అనేది ఒక బెట్టింగ్ యాప్ ను అతను ప్రమోట్ చేస్తున్నారు. ఇతను ఇమ్రాన్ ఖాన్ 3237 పేరుతోని సోషల్ మీడియాని యాక్టివ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా విష్ణుప్రియ, ఈమె ప్రధానంగా టీవీ షోలో ఉన్నారు, దాంతో పాటు బిగ్ బాస్ కంటెస్టర్ గా ఉన్నారు. ఈమె తాజ్ 777 పేరుతోని ఒక యాప్ ను కూడా ప్రమోట్ చేసినట్లుగా పోలీసులు గురించి. ఇంకా హర్ష సాయి పరీ మ్యాచ్ యాప్ కూడా ఉపయోగిస్తున్నట్టు, దాంతో పాటు శ్యామల ఆంధ్ర 365 యాప్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఏమేమి ప్రమోట్ చేస్తున్నారు దానిపై కూడా పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి పక్కగా దులిపేయకుండా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయడం పరిస్థితి ఉంది. ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తారో వాళ్ళపైన చర్యలు ఉంటే మాత్రం ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో చూసినట్టయితే బెట్టింగ్ యాప్లు ఈ విధంగా సెలబ్రిటీలు, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లను ప్రమోట్ చేస్తున్నారు. వారి ద్వారా చాలా మంది యువత చాలా డబ్బులు కోల్పోతున్నారు. ఎందుకంటే రోజుకొక కేసు వెలుగులోకి వస్తుంది. చాలా మంది ఈ బెట్టింగ్ యాప్ లో ఇరుక్కుని అప్పులు చేసి ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకోవడంతో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది. చాలా సూసైడ్లు కూడా మనం తాజాగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోని సోషల్ మీడియాలోని ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వాళ్ళు మంచి పని కోసం యూజ్ చేయాలి తప్పితే ఈ విధంగా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసి డబ్బుల కోసం ఈ విధంగా యువత ప్రాణాలను ఆడుకుంటున్నారు. దానిపై కూడా పోలీసులు చాలా సీరియస్ గా ముందుకెళ్లేందుకు నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న
సజ్జనార్ కూడా ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామనేది కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసిన తరుణంలోని గత వారం రోజుల నుంచి ఈ సోషల్ మీడియా మనం ఇప్పుడు కేసు నమోదు చేసిన ఈ 11 మందికి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్, దాంతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి సంబంధించి పూర్తిగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. వీళ్ళు ఏవైతే గత 2 సంవత్సరాల నుంచి ఎంతవరకు బెట్టింగ్ యాప్లు వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది, ఎంతవరకు డబ్బును సంపాదించారు, యూస్ కోసం ఈ బెట్టింగ్ యాప్లను ఏ విధంగా వాడారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చూసినట్టే నేరుగా డబ్బుని రోడ్డు మీదకి చల్లి దాన్ని కూడా వ్యూస్ కోసం వాళ్ళు ప్రమోట్ చేసిన పరిస్థితి ఉంది. ఇంత మొత్తం సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత లగ్జరీ రేట్ లో ఎలా బతుకుతున్నారో దానిపై కూడా పూర్తి స్థాయి సమాచారంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించడం తెలుస్తుంది. ఇందులో భాగంగానే గత 10 రోజుల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టారు. వీళ్ళ కదిలేకులు, దాంతో పాటు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయి సమాచారం తీసుకున్న తర్వాతే ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కేసులో కీలక అంశాలను ప్రస్తావించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి, సైబర్ క్రైమ్ సంబంధించి కూడా కొన్ని కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ మాత్రం నమోదైంది. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మాత్రం చూడాల్సింది. కొంతమంది హర్షసాయి, సన్నీ యాదవ్ లాంటి వారు ఇప్పుడు ప్రస్తుతం ఎస్కేప్ లో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా కొంతమంది జీవితాలు కూడా పూర్తిగా నాశనమైన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది యువత కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఇప్పుడు పోలీసుల అదే నేపథ్యంలో వీరి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలోని బాధితుల దగ్గర నుంచి వచ్చిన ఫిర్యాదులు, దాంతో పాటు పోలీసులు సేకరించిన సమాచారం మేరకు ప్రస్తుతం 11 మంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సురేష్, రైట్, ఓకే, థ్యాంక్ యూ గాలి.